సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కొంతవరకు ఆందోళన ఉన్నప్పటికీ కూడా మీరు నోరు విడిచి అడిగితే సహాయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు అనే విషయాన్ని గుర్తించి వారి యొక్క సహాయ సహకారాలతో పనులను పూర్తి చేయగలుగుతారు. పనుల్లో కొంత ఆలస్యం కావడానికి కారణాల్లో మీ యొక్క ఆలోచనల్లో ఆలస్యాలు కూడా కారణమవుతుంటాయి. వాటిని అధిగమించడం కోసం ఆత్మీయుల సంప్రదింపు, అలాగే ముఖ్యమైనటువంటి నిపుణుల యొక్క సంప్రదింపు కూడా అవసరమవుతుంటుంది. మాట్లాడే తీరు వల్ల అందరి యొక్క సహకారాలు మీకు లభించి విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుకూలమైన భావనలతోనే మీరు నడవగలుగుతారు. మీ సొంత పనుల విషయంలో మీ అస్వాతంత్ర్యం, అంటే ఇతరుల యొక్క మాటలకి లోబడి పనులు చేయాల్సి రావడం అనేటువంటిది ఏదైతే ఉందో అది వాయిదాలకు కారణమవుతుంటుంది. అయినప్పటికీ కూడా నష్టం లేదు. మీ సొంత పనులు వాయిదా వేసైనా సరే సామాజికమైనటువంటి సంబంధాలు పెంపొందించుకోవడము, పై అధికారులతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడము భవిష్యత్తులో మీకు ఉపకరిస్తుంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెడుతుంటాయి. ఆ ఖర్చుల్లో కూడా వ్యాపారాదుల్లో పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. అది తాత్కాలికంగా లాభప్రదంగా కనిపించినా దీర్ఘకాలికంగా నష్టాన్నిచ్చే అవకాశం ఉంది. తండ్రి తత్సంబంధీకుల ద్వారా మీరు లాభపడేటువంటి అవకాశం ఉంది. వారం యొక్క ప్రారంభంలో మీరు పొందేటువంటి విజయాలు ఆనందాన్ని ఇస్తాయి. వారం చివరిలో పొందే ప్రయోజనాలు కొంతవరకు నలుగురికి ఉపకరించేవిగా ఉంటుంటాయి. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం మంచిది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విద్య, అలాగే వృత్తి పనులు, వృత్తిలో చేయాల్సినటువంటి పనులు, అలాగే కుటుంబ సభ్యులతో వ్యవహరించాల్సిన తీరు, ఈ మూడిటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ వ్యవహరించడం ద్వారా మీరు ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతుంటారు. ఆర్థిక రంగంలో మీరు అభివృద్ధిని సాధించే నిమిత్తమై దైవం యొక్క సహకారం కూడా తీసుకోవడం తప్పనిసరి. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీరు అనుకోని విజయాలు కూడా సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం ద్వారా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలకు ప్రణాళిక, వాటి హేతుబద్ధత అనేటువంటివి మేలు చేసేవిగా ఉంటాయి.